ఆసియా కప్ 2025కు ముందు టీమిండియాకు షాక్ల మీద షాక్లు. గాయాల జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. ఒక్కొక్కరుగా కాదు, ఏకంగా 8 మంది కీలక ఆటగాళ్లు టీంకి దూరమయ్యారు. ఇప్పుడు ఈ పేర్లు వినగానే క్రికెట్ ప్రేమికులకు నిజంగా కలత కలగక మానదు. ఇంగ్లాండ్ టూర్లో 4వ టెస్టు సమయంలో రిషబ్ పంత్ తలకు పెద్ద దెబ్బ తగిలింది. మాంచెస్టర్లో క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన అతను తీవ్రంగా గాయపడ్డాడు. వాపుతో పాటు రక్తస్రావం కూడా జరగడంతో వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆసియా కప్కు అతని ఆట అశాతం ప్రశ్నార్థకం అయిపోయింది. అలాగే ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్లు ప్రాక్టీస్ నుంచే గాయాల పాలయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా మోకాలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో అన్షుల్ కాంబోజ్ను తీసుకున్నారు. ఇదే సరిపోక ఐపీఎల్ 2025లోనూ భారత ఆటగాళ్లకి గాయాల బారిన పడ్డారు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ రాణా, మయాంక్ యాదవ్ వంటి ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇన్ని గాయాలతో టీమిండియా ఆసియా కప్లో బలంగా బరిలోకి దిగగలదా? బ్యాకప్ ప్లేయర్లతోనే మ్యాచ్లను గెలవాల్సిన పరిస్థితి వస్తుందా? ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.